ఒక్క 10 నిమిషాలు పంతులు గారు. మనోహర్ వెళ్ళాడు, తీసుకొస్తాడు. పొద్దుటి నుంచి తిరగడం సరిపోయింది. రాధా వాళ్ళ అమ్మా నాన్న వస్తా అన్నారు. ఏమైందో ఏంటో. మాధవి, మాధవి. శేషు, వెళ్ళిన పని ఏమైంది? డబ్బులు ఇచ్చేసావా? ఇచ్చేసానన్నయ్య. వీళ్ళు రాధా వాళ్ళ అమ్మా నాన్నలు కదా? అవునరా. కిషోర్ గారు, మా తమ్ముడు శేషు. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. మీరెప్పుడొస్తారా అని నిన్నటి నుంచి మీకోసం ఎదురు చూస్తున్నానండి. వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నావా? ఎందుకు? అదే వదిన, మన ఇంటికి చుట్టాలు వచ్చి చాలా రోజులైంది కదా, అందుకని. ఈయన అమ్మ నాన్నల కోసం ఎదురు చూడటం ఏంటి? ఏదో మనసులో పెట్టుకుని ప్లాన్ చేసినట్టున్నాడు. ఇప్పుడు ఎలా? మొత్తం కుప్ప ముచ్చేలా ఉన్నాడు. అవును, మనోహర్ ఎక్కడా? నా అనుమానం నిజమే. ఈ శేషు గారు ఏదో మాస్టర్ ప్లాన్ వేసినట్టున్నారు. ఏం చేయాలి? మనోహరు కలసం జంపు తీసుకురావడానికి వెళ్ళాడరా. అతనితో ఇప్పుడు నీకేం పనిరా? అబ్బే లేదనయ్య, అందరూ ఉన్నారు, అల్లుడు గారు లేరేంటా అని అడిగాను. కావాలని తప్పించుకు తిరుగుతున్నాడు అనుకుంటా. ఎలాగైనా సరే వీళ్ళ బండారం బయట పెట్టాలి. నందకిషోర్ గారు, అందరూ బానే ఉన్నారా? ఇంకేంటి విశేషాలు? బాగున్నామండి, అంతా మీ దయ. మా రాధకు ఉద్యోగం ఇచ్చి ఒక రకంగా మా కుటుంబాన్ని నిలబెట్టారు. నాన్నని మాటల్లో పెట్టి నిజాన్ని బయటికి లాగే ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు శేషు. ఎలాగైనా ఎన్ని డైవర్ట్ చేయాలి. మీ అంత మంచి కుటుంబంలో మా అమ్మాయిని కలుపుకున్నారు. మీది చాలా మంచి మనసు అండి. మాదేముందండి నందకిషోర్ గారు, మీ వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంది, అది మాకు కావాలి. ఆ పనికి తగ్గ జీతం. శేషు, ఇప్పుడు ఎందుకు అలాంటి మాటలు? రాధ మనింటి అమ్మాయిలా కలిసిపోయింది కదా, ముందు నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా. అది కాదు వదినా, వచ్చిన వాళ్ళు కావాల్సిన వాళ్ళు అన్నప్పుడు మంచి చెడ్డ కూడా తెలుసుకోవాలి కదా. ఏంట్రా నువ్వు తెలుసుకునేది? నీ మొహం. పూజకి టైం అవుతుంది, వెళ్ళి రెడీ అయ్యిరా పో. అది కాదమ్మా, చుట్టాలని పలకరించి వెళ్తాను. ఎవర్రా చుట్టాలు? అమ్మ తరపునా అయ్య తరపునా? పూజ పూర్తి చేసుకున్నాక వాళ్ళు ఇక్కడే ఉంటారు కదా, అప్పుడు నీ పలకరింపు ప్రోగ్రామ్ ఏదో పెట్టుకుందు గాని. అది కాదమ్మా, అసలు విషయం వేరే ఉంది. శేషు, పూజలో కూర్చోవాలి కదా, టైం అవుతోంది, ముందు నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా పో. పదండి పదండి వెళదాం. రండి వెళదాం. సరే సరే పదండి. ఈ వ్రతం నా ఇంట్లో నా కోసం జరుగుతున్నట్టు లేదే, నీ కోసం జరుగుతున్నట్టుంది. మీ అమ్మా నాన్నలు వచ్చారు, పైగా నల్లపూసలు కూడా వేస్తానంటున్నారు కదా. ఏదో ఒకటి చేస్తా, నీకు ఈ సంతోషాన్ని మాత్రం దక్కనివ్వను. అమ్మా, సమయం అవుతోంది, పూజ మొదలు పెట్టాలి. ఇంకా కలశం చెంబు తీసుకురాలేదు. రాధా, ఒకసారి మనోహర్కి కాల్ చేయమ్మా. ఎందుకింత ఆలస్యం అయింది మనోహర్? మధ్యలో బైక్ ట్రబుల్ ఇచ్చింది. ఓం శ్రీమన్ మహాగణాధిపతే నమో నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. హరి ఓం. ఒరేయ్, పెళ్ళాన్ని విజిలేసి పిలుస్తున్నావేమిట్రా పోకిరి వెదవలాగా? రేయ్,
పూజ జరుగుతుంటే ఇప్పుడు తమాషాలు చేస్తావేంట్రా? పూజలో కూర్చో. వెళ్ళి అక్కడ కూర్చో. రండి కూర్చోండి. మాట్లాడకుండా సైకిల్ చేస్తున్నావేంటి శేషు? ఏమైంది నీకు? మళ్ళీ విజిలేస్తాడు. కరత ఒకటి ఇచ్చానంటేనా? నానమ్మ ఆ? నేను చెప్తాను కదా, నాన్న విజిల్ మింగేశాడు. ఆ? అదేమో గొంతులో ఇరుక్కుపోయింది, అందుకే మాట్లాడుతుంటే విజిల్ సౌండ్ వస్తుంది. విజిల్ మింగేయడమేమిట్రా తింగర్ వెదవా? ఏం చేసినా అన్ని తింగర్ పనులే చేస్తావు. అంటే ఇప్పుడైనా మాట్లాడలేడు. అమ్మయ్యా, కొంతవరకు సేఫ్. నల్లపూసల తంతు ఎలా అయినా తప్పించుకోవాలి. ఏం చేయాలి? ఈ రాధా మనోహర్ల సంగతి తెలుద్దామంటే సడన్ గా ఇలా జరిగిందేంటి? రేయ్, కాసేపు మాట్లాడకుండా ఉండు. డాక్టర్ గారికి ఫోన్ చేస్తాను. హలో డాక్టర్ గారు. చెప్పండి సార్. ఏం లేదు, మా తమ్ముడు నోట్లోకి విజిల్ మింగేశాడు. అది గొంతులో ఇరుక్కుపోయింది. అలాగే సార్, ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఓకే, తొందరగా రండి ప్లీజ్. అసలు మీరు విజిల్ ఎందుకు మింగారండి? చాక్లెట్ అనుకుని మింగేశారా? పూజ అయ్యాక ప్రసాదం పెడతానని చెప్పాను కదా, అంతవరకు ఆకలికి ఆగలేకపోయారా? ఇప్పుడేమవుతుందో ఏమిటో. ఏం కాదులే మాధవి, డాక్టర్ గారు వస్తున్నారు కదా. మనోహర్, అక్కడ నించున్నావే? మనందరం కలిసి పూజ చేయాలి కదా, కూర్చో. ఇప్పుడు తేలిపోతుంది. పక్క పక్కనే కూర్చుని పూజ చేయాలి కదా. హరి ఓం. రాధ పక్కన కూర్చున్నా కూడా వాళ్ళ అమ్మా నాన్నల రియాక్షన్ ఏమీ లేదేంటి? అంటే వాళ్ళకి నిజంగానే పెళ్ళైనట్ట? రే మూసుకో. డాక్టర్ వచ్చేంత వరకు మాట్లాడావో కొర్రతో నోట్లో పొడుస్తాను. మీరు కానియండి పంతులు గారు. ఒరే, అలా కూర్చోరా. కూర్చో. చూసావా తెలివిగా ఇద్దరి మధ్యలో ఎలా కూర్చున్నానో? మేడం వాళ్ళు మనిద్దరం జంట అనుకుంటారు, మీ అమ్మ వాళ్ళేమో మేమిద్దరం జంట అనుకుంటారు. ఎలా ఉంది ఐడియా? సంతోషించండి, కానీ నల్లపూసలు వేయకుండా ఏం చేయాలో అది ఆలోచించు. దేవుడే దారి చూపిస్తాడు, కంగారు పడక. ఏదో ఒకటి ప్లాన్ చేస్తానని చెప్పాడు.